अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। రైడన్ వచ్చేసండి. లలిత నాగభూషణం. ఇది మేము ఎంఆర్ ఆఫీస్లో 18లో ఇచ్చాం సార్. మా భూమి ఇట్లా అయ్యింది, ఇది అసెంట్ భూమి అని వచ్చి పడ్డది, మాకు పట్ట భూమి ఉన్నదని చెప్పి అప్లికేషన్స్ 3 ఇచ్చాను సార్. నేను 18లో ఇచ్చాను సార్. వాళ్ళు ఇంతవరకు ప్రక్షాళన చేయాలి సార్, డేట్స్తో సహా ఉన్నాయి సార్. 9 acres 9 గుంటాస్. ఆర్ఆర్ కాపీస్ కోసం అడిగాను ఇంకా సార్. ఇది ఎన్ఓసికి మేము పెట్టాం సార్. ఇవన్నీ సార్. ఇది మన మోటేషన్ పేపర్ అంటారు కదా సార్, మోటేషన్ పేపర్. ఇక నా పేరు ఉంది, మా మదర్ పేరు ఉంది. పేరు జి లలిత భూషణ్, మా ఆయన పేరు జి నాగభూషణ్. 61లో మాకు భూమి వచ్చింది. నేను 68లో నా పెళ్ళి అయింది. 68 నుంచి ఈయనే చేస్తున్నాను. ఎట్లా వచ్చింది భూమి? ఎక్కడి నుంచి? ఫ్రీడంపేట నుంచి వచ్చింది. ఫ్రీడంపేట. ఎప్పుడు వచ్చింది ఫ్రీడంపేట? 61లో. ఎప్పుడు ఉన్నప్పుడు 61లో వచ్చింది. 61 ఫ్రీడంపేట ఎవరు ఉండేది? మా ఆయన. దేశానికి పోరాడింది కదన్నా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫ్రీడంపేట రాశారు? కొంచెం పోరాడండి. మ్యారేజ్ అమ్మది 62లో నా మ్యారేజ్ అయింది. 61లో 40 అప్పటి నుంచి 40 నుంచే చేసిందంట. ఒకటి ఫ్రీడమ్ ఫైటర్. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఫైటర్ కింద 10 ఎకరాలు ఇచ్చిన సర్వే నంబరు ల్యాండ్ ఇదేనా? ఈ సర్వే నంబర్ ఇంకా ఎక్కడన్నా చూపిస్తుందా? లేదు సార్, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు సార్. నేను 50 సంవత్సరాల నుంచి ఇండియాలో ల్యాండ్ నేను చేశాను సార్ కల్టివేషన్. మా మదర్ ఎంబడి మా ఫాదర్ 81లో చనిపోయాడు. 81 తర్వాత నాకు పెద్దగా అయిన తర్వాత మా మదర్కి నేను అండగా ఉండి అందరం కలిసి ఇక్కడ వ్యవసాయం చేశాను సార్. నేను మీకు ఇంకా కొన్ని ఫొటోస్ షో చేస్తాను సార్. నేను డేట్తో సహా ఉన్నాయి సార్. 19 సార్. ఇక్కడ బీడు ఉండదని చెప్పి ఇది ఒకటి. ఇక నేను సార్, మా మదరు. ఇంకా ఈ బావి కాడ సార్. అది చెట్టు కొట్టేశారు ఇప్పుడు. ఇది బావి, ఇది ఇక్కడనే. ఇది ఆ చెట్టు మొన్ననే రీసెంట్లీ దుబ్బేశారు వాళ్ళు. జొన్నలు వేసాం సార్ మేము. సార్ జొన్నల కోసం జొన్నలు వేసేటివి సార్. తర్వాత ఈ కాలనీ అయిన తర్వాత మాకు కల్టివేషన్ చేయడం ఇబ్బంది అయిపోయింది సార్. అయిపోయినాక మేము ఇది ఫీల్ చేసుకొని మేము అలియాబాద్లో ఉంటాం సార్. మన శంషీర్గంజ్ అలియాబాద్. ओके. नाम जी सुधीर भूषण है. मेरे पापा का नाम जी नागभूषण है. मेरे मम्मी का नाम जी ललिता भूषण है. मेरा पापा फ्रीडम फाइटर था. 1961 में मेरे पापा को ये ज़मीन 9 एकड़ 9 गुंटा ज़मीन दिया गवर्नमेंट, फ्रीडम फाइटर बोल के. मेरा मम्मी का शादी 1968 में शादी हुआ था. 1968 से अभी तक स्टिल ये हमारा हैंड ओवर में था ये लैंड. अब कल हमारा को न्यूज़ में आया था केदार साहब ऐसा गरीब लोगों को भर ले देना बोल के ऐसे पेपर न्यूज़ में आया. मगर ये लैंड हमारा पापा का है. मेरा उम्र 50 साल है, मेरा मम्मी का उम्र 81 ईयर्स है. अभी तक हम लोग स्टिल इसका ऊपर में खेती बाड़ी करा,
मेरे पापा 81 में मर गए। जब से हम लोग इस ऊपर में खेती बाड़ी कर रहा, पूरा हम लोग देख रहा। मगर कल ऐसा न्यूज़ आने के बाद में हमारा फ्रीडम फाइटर का ज़मीन दूसरा आदमी को ऐसा दिया, तो दूसरा आदमी का गवर्नमेंट का लैंड है तो ले लो आप, मगर हमारा फ्रीडम फाइटर का जो भी है हमारा को होना सब। कुछ कंप्लेंट करें आप इसके ऊपर? पीएस में कंप्लेंट करे तो एमआर ऑफिस में जाओ बोल के बोल रहा। एमआर ऑफिस कंप्लेंट नहीं लिया वहाँ पर? नहीं लिया, वहाँ पे कंप्लेंट नहीं लिया, पहाड़ी शरीफ पीएस में। अब क्या चाह रहे हैं आप फोन नंबर से? हमारा लैंड हमारा को होना साहब, हमारा को दूसरा कुछ भी नहीं। हमारा को 9 एकड़ 9 गुंठा हमारा जमीन है और 9 एकड़ जमीन हमारा को होना। सर्वे नंबर क्या है और 225/2, 231/2, लैंड कितना है? 9 एकड़ 9 गुंठा। 225/2 में 6 एकड़ 5 गुंठा है। 231/2 में 3 एकड़ 4 गुंठा है। वो लिखे ना, फिर वो क्या है? वो नहीं मालूम साहब, अब आया तो देखो तो अभी रात में लिखा, सुबह में लिखा, नहीं मालूम। मैं हम लोग परसों आके गए, हम लोग मम्मी को घुटने का ऑपरेशन हुआ, उसको बिस्तर में से उठने का नहीं, बेड रेस्ट में। मैं हम लोग आया तो देखो तो अभी ऐसा ऐसा हो रहा, बोला तो देखो तो ये लिख के गए। परसों आया तो ये नहीं था यहाँ पे। जो कांग्रेस के केलर है उन्होंने आके ये गवर्नमेंट लैंड है बोल के बोल रहे हैं, उनको क्या बोलना चाह रहे हैं आप? सर ये रिक्वेस्ट कर रहा था, ये आप सर्वे कर रहे के अगर हमारा ज़मीन रहे तो हमारा को दे दो, अगर गवर्नमेंट का रहे तो गवर्नमेंट दे दो सब, प्लीज़ रिक्वेस्ट।